హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన రంగబాజ్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రంగబాజ్ మూవీ ఇది ఒక వెబ్ సిరీస్గా ముందు జీ తెలుగులో ఉంది. ఆ తర్వాత ఫుల్ లెంత్ మూవీ కింద తెలుగు వర్షన్లో కూడా అవైలబుల్గా జీ5లో ఉంది. ఇది ఒక సినిమాగా తెరకెక్కించారు మొత్తం. సో ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ 1980s నుంచి 2010 వరకు మధ్యలో జరిగే కాలంలో బీహార్లో జరిగిన ఒక యథార్థ సంఘటనల ఆధారంగా బేస్ చేసుకుని తెరకెక్కించారు. ఇందులో హీరో హరాన్ షా ఆలీ ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో నేర ప్రపంచంలోకి అడుగు పెడతాడు. మొదట్లో చిన్న చిన్న పనులతో మొదలుపెట్టి ఆ తర్వాత తిరుగులేని గ్యాంగ్స్టర్గా ఎదిగిపోతాడు. అయితే అతడికి కేవలం భయం మాత్రమే కాదు, ప్రజల మద్దతు కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అతను రాజకీయ నాయకుడిగా కూడా మారుతాడు. తర్వాత ఎంపీ అవుతాడు. మరి అధికారం, నేరం ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఒక మనిషి జీవితం, అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా మారిపోతుంది అనేది మెయిన్ పాయింట్గా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ వినీత్ కుమార్ సింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అతని యాక్టింగ్ చాలా సూపర్బ్గా ఉంది. అతని పవర్, ఎమోషన్, క్రూరత్వం ఇవన్నీ చాలా బాగా పండించాడు. మొత్తం సినిమాని తన భుజాల పేదన మోసాడని చెప్పొచ్చు. ఇక సిరీస్ మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. బీహార్ రాజకీయాలు, నేర ప్రపంచం ఇట్లా డార్క్ సైడ్ని బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో అధికారం, పవర్, విశ్వాసం గురించి వచ్చే కొన్ని డైలాగులు నిజంగా ఆలోచించేలా చేస్తాయి. ఈ ఒక్క పాయింట్ కోసం ఈ సినిమా చూసేయచ్చు. ఇక ఈ సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా షైన్ అయ్యారు. రాజేష్ టైలాంగ్, ప్రశాంత్ నారాయణ్ వంటి నటులతో వాళ్ళ పాత్రలో చాలా ఎక్సలెంట్గా నటించారు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ పాయింట్ ఉంది కానీ ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు. ఇలాంటి స్టోరీస్ తీసుకున్నప్పుడు కొంచెం స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉండాలి, కానీ ఇక్కడ బాగా సాగదీసేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని సీన్స్లో ఎడిటింగ్ కూడా ప్రాపర్గా చేయలేదనిపించింది. హీరో చుట్టూ ఉండే కొన్ని ముఖ్యమైన గ్యాంగ్స్టర్ పాత్రల్లో వాళ్ళకి సరైన ప్రాపర్ ఇంట్రడక్షన్ అనేది లేకుండా చూపించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. బీహార్లో ఉన్న పల్లె ప్రాంతాలు, జైలు వాతావరణాన్ని కెమెరామెన్ బాగా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన బీజిఎం కూడా ఈ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని బాగా పెంచింది. యువన్ శంకర్ రాజా చాలా పవర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రంగబాజ్ అనే మూవీ ఒక పక్కా క్రైమ్ బయోపిక్ డ్రామా అని చెప్పొచ్చు. ఇందులో హింస, రాజకీయ కుట్రలు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా వినీత్ కుమార్ సింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ మూవీస్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.